దుగ్గర శ్రీనివాసరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. సో ట్రంప్ హిట్ లిస్ట్లో ఉన్నానని ట్రంపే ఒప్పుకుంటున్నారు. ఇరాన్ చంపడానికి ప్రయత్నం చేసింది అంటూ కూడా ఇజ్రాయెల్ ఒక నివేదిక ఇచ్చింది. దాన్ని పెంటగాన్ యాక్సెప్ట్ చేస్తోంది. సో రానున్నటువంటి పరిణామాలను ఎట్లా చూడాలి? ఇరాన్ నిజంగానే అంతటి ప్రయత్నం చేస్తుందా? చేస్తే అమెరికా ఊరుకుంటుందా? ఎట్లా చూడవచ్చు ఈ అంశాన్ని? ఇరాన్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వారికి మనసులో ఉంటే ఉండవచ్చు, ఈ డొనాల్డ్ ట్రంప్ పీడ వదిలించేసుకుంటే మనం సేఫ్గా ఉంటాం అనేటువంటి ఆలోచన ఉండవచ్చు. కానీ దాన్ని నేటి వరకు ఎక్కడా కూడా హెచ్చరికగా కూడా జారీ చేయలేదు. అంటే మేము డిఫెండ్ చేసుకుంటామని చెప్తూ ఉంది, కానీ ఎదురుదాడి అమెరికా మీద చేస్తాము అనేటువంటి మాట ఎప్పుడూ కూడా ఇరాన్ నాయకత్వం వైపు నుంచి రాలేదు. అయితే నిన్న ఖొమైనీ అంత్యక్రియల్లో ఎక్కడో బ్యానర్స్ కనిపించాయి అనేటువంటి విషయం మీదే ఆధారపడి ఇంత నడుస్తోంది. ఆ బ్యానర్స్లో ఏం రాసిందో అరబిక్లో కానీ పర్షియన్ దీంట్లో కానీ. అయితే ఇజ్రాయెల్ ఇప్పుడు ఈ యుద్ధాన్ని ప్రేరేపించింది ఇజ్రాయెల్ అండి. సో అమెరికానే ఒక పావుగా వాడుకుంది ఇజ్రాయెల్ చాలా తెలివిగా. అమెరికా దీంట్లో ఇరుక్కుపోయింది. అవును, బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిలోకి వచ్చింది. బయటికి వెళ్ళే ప్రయత్నం ఒప్పందం ద్వారా చేస్తున్నది అనేటువంటి అనుమానం ఇజ్రాయెల్కి ఉంది. పాయింట్. సో అమెరికా ఒకవేళ వెనక్కి తగ్గితే ఇజ్రాయెల్ ఒంటరిగా ఎదుర్కోలేదండి ప్రస్తుతం. అంటే చాలా కాలం ఇజ్రాయెల్ ఇది పైచేయిగా ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎందుకో ఇరాన్ కూడా చాలా సమానంగా అదే ఉధృతంతో సమాధానాలు ఇవ్వగలుగుతోంది. ఇది అంతగా ఇంతకుముందు గతంలో అయితే ఎప్పుడూ కూడా ఇరాన్ కానీ ఇతర గల్ఫ్ దేశాలు ఏవి కూడా ఇజ్రాయేలీ మీద కానీ అమెరికా మీద కానీ ఇంత ధైర్యంగా ఎదురు తిరగటం అనేటువంటిది గతంలో ఎప్పుడు ఊహించినటువంటి విషయం. ఈసారి మొదటిసారిగా ఇరాన్ తనకున్నటువంటి శక్తి యుక్తులను అన్నింటినీ కూడా జాగ్రత్తగా వాడుకుంటుంది. ఆ గల్ఫ్ హోర్మూజ్ను వాడుకోవటం అనేటువంటిది ఇరాన్ వాడినటువంటి ఒక పెద్ద ఆయుధం. సో దాన్ని చేయటం అనేటువంటిది అంటే ఇరాన్ మీద దాడి చేసి డొనాల్డ్ ట్రంప్ ఏమి సాధించాలనుకున్నాడో మనకు స్పష్టం అవ్వలేదు. కానీ ప్రపంచాన్ని మాత్రం చాలా అల్లకల్లోలం చేసేటువంటి పరిస్థితిని సృష్టించాడండి డొనాల్డ్ ట్రంప్. అవును. మరోవైపు రకరకాలుగా మాట్లాడుతున్నాడు, వదరుబోతులాగా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవ్వట్లేదు. అసలు అమెరికా ప్రయోజనాల కోసమన్నా మాట్లాడుతున్నాడా, లేదా అమెరికా అనుకున్న లక్ష్యాలను అందుకోవటం కోసమన్నా మాట్లాడుతున్నాడా అంటే తెలియదు. సో ఒక రకమైన గందరగోళంలోకి మధ్య ఆసియాని నెట్టడమే కాకుండా మధ్య ఆసియా మీద ఇంధనం కోసం ఆధారపడి ఉన్నటువంటి అన్ని దేశాలని కూడా అతను గందరగోళంలోకి నడుతున్నాడు. కాబట్టి అసలు అమెరికన్ నా ఆలోచనలో అయితే ఇరాన్ వాళ్ళు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ చంపాల్సిన అవసరం లేదు. అసలు స్థానికంగానే అతని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఆ దేశంలో అధ్యక్షుల వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేసేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. కాబట్టి అంటే అంతటి సైనిక శక్తితో బ్యాటిల్ గ్రౌండ్ చేస్తుందేమో కానీ అంటే ఆయుధాలతో అమెరికా మీద దాడి చేయడం, దట్టు ఒక వైట్ హౌస్ లాంటి శత్రు దుర్భేద్యమైనటువంటి బంకర్లోకి వెళ్ళి ట్రంప్ను చంపేటువంటి టెక్నాలజీ ఇరాన్ దగ్గర ఉందా? అంటే ఆ ధైర్యం వేరు. ఖమేనీకి ట్రంప్ అని తలకు తల అని చెప్పడం వేరు, దాన్ని ప్రొజెక్షన్లోకి తీసుకురావడం వేరు. అట్లాంటి శక్తి ఇరాన్కు ఉందా? అది కష్టం. అయితే ఇరాన్ దగ్గర అంత టెక్నాలజీ కానీ ఆయుధ సంపత్తి కానీ ముఖ్యంగా ఇలాంటి వాటికి కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ అంటే మొత్తం వెతకడం కానీ ఆ శక్తి లేదు. అయితే ఒక రకంగా ఇరాన్ అనేటువంటిది కూడా మతపరంగా మూర్ఖంగా వ్యవహరించేటువంటి దేశమే. కాబట్టి ఒకసారి బాగా దెబ్బతిన్నప్పుడు మిగతా వాళ్ళు అంటే వాళ్ళ చేతిలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు నడిపే సైనికులు కానీ లేదా మతపరమైన ఉగ్రవాదం కానీ గతంలో ఏం చేశారో మనం చూసాం. అమెరికాలో బిజినెస్ టవర్స్ కూల్చివేయటం అనేటువంటిది. అలాంటి సాహసాన్ని మరొకసారి చేశారనుకోండి, అట్లాంటి ప్రయత్నం చేయగలరేమో. కానీ ఒక పథకం ప్రకారం లేదా అధ్యక్షుడిని ఆయన అధికార నివాసంలో ఉండి చంపడం అనేటువంటి అంత పెద్ద టెక్నాలజీ కానీ అంత పెద్ద వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ కానీ ఉందని మనం అనుకోలేమండి. కాకపోతే ఏమో చెప్పలేము. చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి ప్రతీకార ఆ భావాలు ఉన్నప్పుడు ఏదైనా చేసి ఒక అటెంప్ట్ చేసి అమెరికా ఎట్లా దీనిలో బయటపడాలని చూస్తూనే ప్రతిసారి కొరివితో తలగొక్కుంటుంది ఇరాన్ విషయంలో. పాయింట్ నెంబర్ 1. ఇంకోటి, ఖమేనీ అంత్యక్రియలకు 100 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అంటే ఆల్మోస్ట్
చాలా బలంతో ఉంది, ప్రపంచం తమల్ని ఆదరిస్తుంది, గుర్తిస్తుంది, మాకు బలం ఉందన్నది ఖమేనీ అంత్యక్రియల్లో అర్థమైపోయింది. పాయింట్ నెంబర్ 2, ఇట్లాంటి పరిస్థితుల్లో అమెరికా ఇందులోంచి వైదొలుగుతుందనే ఇజ్రాయిల్ ఇందాక మీరు అన్నట్టు పావుగా అమెరికాను వాడుతోందా? ఒకవేళ వాడినా కానీ ఇలాంటి కామెంట్స్ ట్రంప్ నుంచి వచ్చేటువంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్లా అంటే చేయడం కరెక్టా? అంటే ట్రంప్ని పెద్ద ఒక గొప్ప నాయకుడు అనుకోవడం కష్టంగా ఉందండి. అదే. ఇప్పుడు సాధారణంగా మనం మన భారతదేశంలో పుట్టినటువంటి కథలు కానివ్వండి, పురాణాలు కానివ్వండి, ఇతిహాసాలు కానివ్వండి, ఏం చెప్తాయి? ఒక ఇంటికి పెద్ద, అంటే ఒక కుటుంబ పెద్ద ఉన్నాడు, ఉమ్మడి కుటుంబ పెద్ద ఉన్నాడు అనుకోండి. అవును. వాడు చాలా ధర్మబద్ధంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా సంయమనం పాటించేవాడు అయి ఉండాలి. ఉమ్. ధర్మరాజు అందుకు ఉదాహరణ. ఎక్కడా కూడా తన బాధ్యత ఏమిటో, పెద్దవాడిగా తన బాధ్యత ఏమిటో తెలుసుకొని వ్యవహరించడం అనేటువంటిది పెద్దవాడికి ఉండాల్సిన ఒక గుణము, లక్షణం అండి. అమెరికా దేశానికి లేదా ప్రపంచానికి ఒక పెద్ద దిక్కు, ఒక పెద్ద అవును. రాజ్యం, అగ్రరాజ్యం. ఉమ్. ఒక అగ్రరాజ్య నేత ఎలా వ్యవహరించాలి, ఉమ్. ఎంత జాగ్రత్తగా ఉండాలి, అతని మాటకి ప్రపంచం ఎలాంటి విలువ ఇస్తోంది, వారి మాటకి ప్రపంచ దేశాలన్నీ కూడా ఎలా స్పందిస్తాయి, ఇవన్నీ చూసుకొని మాట్లాడాలి. కానీ ట్రంప్ వ్యవహారం చాలా బాధ్యతారహితంగా ఉందండి. ఉమ్. సో ఏదైనా ఇరాన్ నిజంగానే వారు ఏం ఊహించి యుద్ధానికి దిగారో మనకైతే తెలియదు. కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఏమిటి అసలు వాళ్ళని ఏ లక్ష్యంతో ఈ యుద్ధంలోకి దిగారో మనకు తెలియదు. కానీ బయటికి వచ్చినంత వరకు మనకు అందుబాటులో ఉన్నటువంటి సమాచారం మేరకి ఈ యుద్ధం పెద్దగా అంతగా అవసరం లేదు. దౌత్యపరంగా నిజంగా ఏమన్నా ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, వాటిని ఏదో ప్రయోగిస్తారు, అట్లాంటి సందేహం ఉంటే వాటిని అంతర్జాతీయ వ్యవహారాల ద్వారా పరిష్కరించుకోవచ్చు, ఇతర దౌత్యం ద్వారా పరిష్కరించుకోవచ్చు. సో ఆ గతంలో పరిష్కారం అమెరికా దిశగా పాకిస్తాన్ కూడా అమెరికా కూడా అడుగులు వేస్తలేదు. అందుకే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పెట్టినప్పుడే అర్థమైపోయింది ఇది దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడానికి కాదు, మేము ఇచ్చే వార్నింగ్ని పాకిస్తాన్తో ఇప్పిస్తున్నాం అన్నది పాయింట్ అర్థమైంది. ఇంకొక పాయింట్ ఇక్కడ, సరే రష్యా లాంటి ఒక బలమైనటువంటి దేశం, టెక్నికల్గా ఆయుధాల పరంగా డిఫెన్స్ పరంగా బలమైనటువంటి దేశం, లేదంటే చైనా లాంటి దేశాలు ఏమైనా ఒక సంకేతాలు ఇస్తే తీసుకోవడం ఎట్లా చూడాలి? అండ్ ఇంకొకటి, ఇదే ఇరాన్ భూభాగంలో అమెరికా సైనికుడు పడిపోతే టెక్నాలజీ, హై అండ్ టెక్నాలజీ ఉపయోగించి ఆ సైనికుడిని మళ్ళీ వాపసు తెచ్చుకుంది. మీకు కావాలంటే మా జెట్ ఫ్లైట్లను వదిలేస్తాం, కానీ ఒక్క సైనికుడిని కూడా వదులుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి అమెరికా టెక్నాలజీ ముందు ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఈ సమాచారాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకోవాలి? అమెరికాకు మించి ఇజ్రాయెల్ దగ్గర అంతటి నాలెడ్జ్ ఉందా, అంతటి సమాచారం సేకరించింది అనుకోవచ్చా ట్రంప్ హత్య విషయంలో? అంటే ఇజ్రాయెల్ మాత్రం తప్పనిసరిగా చాలా గొప్ప ఇంటెలిజెన్స్ సేకరించేటువంటి దేశం అండి. వాళ్ళకు ఉన్నటువంటి ఇదిగా మొత్తం మీద వాళ్ళ శక్తియుక్తులన్నీ కూడా నిజానికి చాలా బలమైనవి. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా తమ దేశం గురించి, తమ దేశ రక్షణ గురించి ఆలోచించేటువంటిది. పైగా ఎప్పటికీ ముప్పు ఉంది మాకు, ఈ చుట్టూ ఉన్నటువంటి ముస్లిం దేశాల నుంచి తమకు ముప్పు ఉంది అనేటువంటి భయంలో, అభద్రతా భావంలో బతుకుతోంది. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాయి. డిఫెన్స్ కోసం లేదా ఇంటెలిజెన్స్ కోసం చాలా అత్యధికంగా స్పెండ్ చేస్తూ, ధనం వెచ్చిస్తూ లోపలికి దూరం వెళ్ళిపోతాయండి. ఇరాన్ లోపలికి వెళ్ళి వాళ్ళ అధికార సమావేశం మీద సరిగ్గా బాంబు వేయగలిగారంటే ఎంత లోపల ఉన్నటువంటి సైనికాధికారులను కొన్నారు, లేదా వీళ్ళ ఏజెంట్స్ ఎంతగా లోపలికి వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఇజ్రాయేలీ సైనిక రహస్య ఏజెంట్లు. కాబట్టి ఇజ్రాయేల్ దాడుల వల్ల నష్టపోయిన ఇరాన్ ప్రారంభంలో నష్టపోయింది, కానీ తదుపరి అంతా కూడా దాన్ని బలపరుచుకుందండి. మనం ఇంతకుముందు ఇరాన్లో నిరసన ప్రదర్శనలు చూస్తుండేవాళ్ళం, ఆడవాళ్ళ హక్కుల కోసం కానివ్వండి, ఇతరత్ర కానివ్వండి, ఇవన్నీ ఆగిపోయాయి కదా. ఇప్పుడు మనం అంతా కూడా ఒక్కటి, ఇరాన్ ఒక్కటి. మన నాయకుడు చెడ్డవాడు కావచ్చు, ఖొమేనీ చెడ్డవాడు కావచ్చు, కానీ మన దేశం అనేటువంటి భావం, జాతీయ భావాన్ని అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను సృష్టించగలిగాయండి. ఇప్పుడు దాదాపుగా ఇరాన్ నాయకత్వానికి సులభమైంది దేశాన్ని కంట్రోల్ చేయటం. దేశ ప్రజలందరిలోకి కూడా అమెరికా వ్యతిరేక భావాన్ని చొప్పించారు, ఇజ్రాయెల్ వ్యతిరేక భావాన్ని చొప్పించగలిగారు. మన దేశం, మనము అనేటువంటి భావాన్ని ఇరాన్ ప్రజల్లో కలిగించగలిగారు. ఇది గొప్ప విశేషం కదా. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా సొంతగా చేస్తే సాధించలేనటువంటి ఐక్యతని అమెరికా ద్వారా ఇజ్రాయెల్ని బూచీలుగా చూపించి సాధించగలిగింది.